హైదరాబాద్ దోమలగూడలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం ప్రారంభించారు. సమాజానికి తిరిగి సేవ చేయాలనే సంకల్పంతో ఈ ఫౌండేషన్ స్థాపించబడటం అభినందనీయమని ఆయన తెలిపారు. తక్కువ కాలంలోనే సేవలను విస్తరించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ట్రస్టీలు పాల్గొని విభాగాలను ప్రారంభించారు. ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్లు కామిశెట్టి అనిల్ కుమార్, కామిశెట్టి సుశీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కేంద్రంలో 6 తరగతి గదులు, 2 ఐటీ ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులకు శిక్షణ అందించే సామర్థ్యం ఉందని తెలిపారు. గణేష్ గారు ముందర గణేష్ పార్లమెంటరీ పార్టీ కమిటీ మీటింగ్ ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ సన్నిహితులు, మీ మానిటర్ వెనకాల ఉంది కాబట్టి మీరందరూ సైన్స్ కాన్సెప్ట్లను సులభంగా ఆసక్తికరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా చేయగలిగే ప్రతిభ. ఆయన తరగతి గదిలో ప్రతి విద్యార్థి సైన్స్ ని ప్రేమించేవాడిగా అవుతాడు. కేవలం ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ గా జిల్లా కోఆర్డినేటర్ బాలుల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ప్రముఖ అడ్వకేట్, అలాగే తరుణి అనే స్వచ్ఛంద సంస్థ, అలాగే మానవ అక్రమ రవాణా నుండి అనేక మంది బాలికలు రక్షించడం వారి గొప్ప విజయాలుగా చెప్పాలి. బాలికా సంఘాలు స్థాపించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 20 ఏళ్లుగా తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి దక్కుతుంది. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. అడ్వకేట్ గా 128 పబ్లిక్ ఇంట్రెస్టింగ్ లిటిగేటర్లో వారు చూపిస్తున్నటువంటి అంకిత భావం చాలా గొప్పది వేశారు. శరత్చంద్ర గారు నృత్య ప్రస్థానంలో అనేక గౌరవాలు అందుకున్నారు. నాట్యమయూరి, నాట్య చూడామణి, నాట్య తేజం, నాట్య కళాకార లాంటి బిరుదులు 1లో వీరు తొలి ప్రదర్శన చేశారు. రాష్ట్ర స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయి యువజనోత్సవాల్లో అనేక ప్రశంసలు అందుకున్నారు. కలిగినటువంటి నలుపు, ఎరుపు, గౌతమ బుద్ధ బియ్యాన్ని, చిట్టిముత్యాలు లాంటి విత్తనాలను ఎంపిక చేసి నేటి సమాజానికి అందించడం జరిగింది. ఆరోగ్యం, ఆదాయం వైపు నడిపిస్తున్నారు. ఈ మధ్యకాలం తెలంగాణ నుండి ఉత్తమ ఎంపీఓగా ఢిల్లీలో జరిగినటువంటి మనం కొనసాగిస్తాం. సారికి ఫ్లైట్ టైం ఉంటుంది. సో రాజు శ్రీనివాస్ వర్మ గారు నుంచి ఎంగేజ్మెంట్ రాలేకపోయింది. Thank you so much for your kind words and coming over. వారి సెక్రటరీగా వారి అర్జెంట్ స్కెడ్యూల్ కారణంగా వారు కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి అందరినీ ఉండవలసిందిగా కోరుతున్నాం. ఎక్కువ సమయం లేదు, చాలా విషయాలు మాట్లాడాలని. ఎందుకంటే వైజాగ్ లో స్టీల్ ప్లాంట్, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కి భూమి పూజ ఉన్నది. RSL మెటల్ 1,30,000 కోట్లతో. ఆ క్యాబినెట్ మంత్రిగా ఉన్నట్టు కుమారస్వామి గారు కూడా 4:30కే విశాఖపట్నం చేరుతున్నారు. నాకు ఇప్పుడు ఫ్లైట్ ఉంది, మళ్ళీ 6 గంటల వరకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లేదు కాబట్టి ఈ ఫ్లైట్కి నేను అర్జెంట్గా వెళ్ళాల్సినట్టు ఉంది. ఆయన వచ్చినప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ రివ్యూ కూడా ఉంది కాబట్టి నేను కేరళ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చే ఈ కార్యక్రమం లేకపోతే వైజాగ్ పోవాలి. కాబట్టి ఏదైతే ఈవేళ కేసీ పుల్లయ్య గారి పేరుతో ట్రస్ట్ యాక్టివిటీ నిర్వహిస్తున్నటువంటి 2008లో వారి తండ్రి గారు స్థాపించారు ఈ ట్రస్ట్. ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సంపాదనలో కానీ ఎంతో కొంత సమాజం కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఈ ట్రస్ట్ యొక్క రూపం. చాలా మంది చాలా డబ్బు సంపాదించి ఇవాళ డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ అయిపోయింది రకరకాల మార్గాల ద్వారా. కాకపోతే ఆయన కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏదైతే మనకు వచ్చినటువంటి సంపాదనలో సమాజం కోసం ఖర్చు పెట్టాలని ఆయన ఉండగానే స్థాపించినటువంటి ట్రస్ట్. ఆయన 2012లో ఆయన మరణించిన తర్వాత ఏదైతే వారి కుమారుడు తండ్రి గారి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. చాలా ట్రస్టులు పేరుకు పెడతారు, ఆ తర్వాత యాక్టివిటీ ఉంటుంది. తర్వాత వారి వారసులు దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది చాలా చోట్ల. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి పాంప్లెట్ చేయడం, లేకపోతే ఏదో
ఒక షో పెట్టడం, దాని పబ్లిసిటీ కోసమే తప్పించి ఈ విధంగా విస్తృతంగా అన్ని స్థాయిల్లో అన్ని ప్రాంతాలకు ట్రస్ట్ యొక్క యాక్టివిటీని తీసుకెళ్ళి సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు ట్రస్ట్ కోసం ఖర్చు పెడుతూ ఈ విధంగా ఇవాళ ఏదైతే వారి తండ్రి గారు ఉన్నటువంటి ఏదైతే పురాతనమైనటువంటి ఇల్లు ఉన్నదో దాని స్థానంలో ఒక పర్మనెంట్ కార్యాలయం నిర్మాణం చేసి ఇవాళ విస్తృతమైన స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి సుశీల్ కుమార్ గారిని కానీ అనిల్ కుమార్ గారిని వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక చూశాను ఇప్పుడే దాదాపు 10,250 మందికి ఇప్పటికి శిక్షణ ఇవ్వడం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందులో 85%కి ప్లేస్మెంట్ కూడా చూపెట్టడం అనేది. అదేవిధంగా చాలా మంది లక్షలాది మందికి 150,000 మందికి హెల్త్ కార్డు ఇష్యూ చేసి ప్రతి సంవత్సరం మార్చి 22 ఏదైతే పుల్లయ్య గారి యొక్క చనిపోయిన రోజు వర్ధంతి ఉన్నదో ఆ రోజు దాదాపు 7,000 మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం. ఇలా రాష్ట్రంలో ఇక్కడే కాక అనేక ప్రాంతాల్లో ఆంధ్రాలో 2 చోట్ల ఇక్కడ ఎన్నింటిలో కూడా సెంట్రలైజ్ చేస్తూ వ్యాలీ కార్యాలయాన్ని నిర్మించడం వారి యొక్క సేవా దృక్పథానికి నిదర్శనం. ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చాలా మంది మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. నేను కేవలం ఆ ఇంట్రెస్ట్తోనే నేను వేరే హైదరాబాద్ వచ్చాను. ఒక మంచి యాక్టివిటీ వేరే ప్రోగ్రామ్ అయితే నాకు వచ్చేటువంటి సమయం కూడా లేదు, అవకాశం ఉంది. ఏదైతే నేను కూడా ఈ మధ్యకాలంలో ట్రస్ట్ కోసం నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేయించాలని ఒక ఆలోచన స్టార్ట్ అయ్యే వరకు కూడా ప్రారంభించాను. నా తండ్రి గారు గత సంవత్సరం పోయారు. ఏదైనా ట్రస్ట్ యాక్టివిటీ చేయాలి ఆయనతో చిన్న మొత్తంతో అయినా సరే అట్లీస్ట్ నేను ఉన్నటువంటి పార్లమెంట్ పరిధి యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ట్రస్ట్కి సంబంధించి డీటంతా కూడా రెడీ చేయడం జరిగింది. దాన్ని కూడా ఆయన సూచనలు తీసుకుని ఏదైతే పుల్లయ్య గారి ట్రస్ట్ ఉందో కేసీ పుల్లయ్య గారి దాని ఫౌండేషన్ ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో మరి తండ్రి గారి పేరు మీద ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఫౌండేషన్ సేవా కార్యాలయ గారు నాకు మంచి పరిచయస్తులు. వారి రెసిడెన్స్ ఆఫీసు వాళ్ళు హైదరాబాద్తో మమేకమై వ్యాపారంలో రాణించి ఒక సివిల్ కాంట్రాక్టర్గా తన జీవితం ఒక గొప్ప మరి యొక్క సంస్థగా ఈ యొక్క మరి కేసీపీలో వారి లెగసీ 2 కుమారులు కూడా కంటిన్యూ చేస్తున్నారు. చాలా సోషల్ యాక్టివిటీస్ టేకప్ చేశారు. చాలా సందర్భాల్లో రెగ్యులర్ కట్టి మంచి అనుబంధం ఉండేవారు. వారు సమాజం నాకు ఎంతో చేసింది, సమాజానికి ఏదో చేయాలని వారు తలపెట్టినటువంటి కార్యక్రమం 2 కుమారులు కూడా మొత్తం ప్రారంభించారు. ముఖ్యంగా మార్జినలైజ్ సెక్షన్స్ ఈ సమాజంలో ఎవరైతే ఉన్నారో ఫీల్డ్లో కానివ్వండి, హెల్త్ ఫీల్డ్లో కానివ్వండి, ఇంకా కల్చరల్ యాక్టివిటీలో కూడా వారికి తండ్రి గారికి పట్ల అపారమైనటువంటి వారికి అభిమానం ఉన్న కార్యక్రమం నిర్వహించాను. నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అక్షర సంస్థ స్ఫూర్తి అనే సంస్థను కూడా ఏర్పాటు చేసి మేము మహిళలకు ట్రైనింగ్, టైలరింగ్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ కానివ్వండి, జూట్ చాలా మంది కూడా అందులో సేవ చేయాలనే ఈరోజు వాళ్ళ